పాల్గొని దేవుని ఆశీర్వాదాలను పొందున్నారా? ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించినట్లుగా, ఆయన వాక్యాన్ని విని మన హృదయాలను చక్కబెట్టుకున్నట్లుగా, ప్రార్థన సమయాలలో మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించి పవిత్రపరచబడినట్లుగా దేవుడు బలంగా తన సన్నిధిని ఈ కల్వరి ఉజ్జీవ సభలలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏ ఊరిలో మీటింగ్ పెట్టినా అనేక వేల మంది తరలి రావటం, ఉన్న ఊరోళ్లే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి ఎంతో దూరం నుండి ఎంతో ప్రయాసతో వచ్చి పాల్గొనటం ఆశ్చర్యాన్ని కలుగు చేసింది. ప్రతిరోజు ఈ కల్వరి దర్శనం కార్యక్రమం ద్వారా మీ ఇంటిలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను కదా. క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరం పరలోకం కొరకు సిద్ధపడుతున్నాం. ఆ పరలోకానికి నమూనాగా ఉండాలని ఈ కల్వరి ఉజ్జీవ సభలను ఆయా స్థలాల్లో ఏర్పాటు చేస్తున్నాం. మనందరం కలిసి ప్రభువును ఆరాధించినట్లుగా, పాడి స్తుతించినట్లుగా, మరొకసారి మనల్ని మనం ఆయన వాక్య వెలుగులో చూసుకుని సరిచేసుకున్నట్లుగా ఈ కూడికలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండమని తెలియజేస్తున్న దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అయితే కొందరు ఎందుకు మీరు కల్వరి ఉజ్జీవ సభలు ఏర్పాటు చేస్తున్నారు అని అడిగేవారు ఉన్నారు. ఎందుకు? మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ప్రభు చెప్పారు కదా. అందుకనే ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి అనేక నెలలు ప్రార్థించి ప్రభు చూపించిన స్థలంలో ఈ కల్వరి ఉజ్జీవ సభలను ఏర్పాటు చేస్తున్నాం. మరి ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నారు కదా. విశ్వాసం, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగును అని ప్రభు చెప్పాడు కదా. ఆయన చిత్తంలో చేసిన పనికి ఆయన సహాయం తక్కువ కాదు అని గొప్ప మిషనరీ హడ్సన్ టైలర్ అన్నాడు కదా. యెహోవా ఈరే అని విశ్వాసమునకు పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు చెప్పాడు కదా. అదే విశ్వాసంతో మా దగ్గర ఉన్న కొద్ది డబ్బును పెట్టుబడిగా పెట్టి ఒక స్థలంలో కూడికకు మొదట స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ స్థలానికి డబ్బు కట్టి అవసరమైన పర్మిషన్స్ తీసుకుని ఆ తరువాతనే ఆ మీటింగ్ల గురించి టీవీలో మీకు యాడ్ ఇస్తున్నాం. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కదా. మీ ప్రార్థన, మీ విశ్వాసము, మా ప్రయత్నము ప్రభు ఘనపరిచి ఈ సభలను ఇలాగూ ఆశీర్వదిస్తున్నాడు. విశ్వాసంతో, త్యాగంతో ఇచ్చిన చిన్న చిన్న విరాళాలను ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు అద్భుతంగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. వాక్యంలో ఉన్న మాటలు అక్షరాలా నెరవేరుతున్నాయి. ఫండ్ రైజింగ్ అనో, డబ్బులు ఇవ్వండనో మిమ్మల్ని మేము అడగటం లేదు కదా. ప్రభు ప్రేరేపించిన వారు ఇచ్చిన కానుకలతో ఈ పరిచర్య కొనసాగుతుందని నేను చెప్పనవసరం లేదు కదా. దేవుడు అద్భుతంగా అప్పు చేయకుండా, అడుక్కోనవసరం లేకుండా ఈ సభను జరిపించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. మరి మీ సభలకు ఎందుకు ఇంత పెద్ద స్టేజీ, లైట్స్, సౌండ్ సిస్టమ్ ఇంత ఖర్చు పెడుతున్నారు? బాగా అడిగారు. ఎంతమంది జనం వస్తున్నారో మీరు చూసారా? ఎంత పెద్ద కాంపౌండ్ లో మీటింగ్లు పెడుతున్నామో మీరు గమనించారా? ఇంచుమించు 400 పొడవు, 300 వెడల్పున్న ఆవరణకి 40 అడుగులకి 80 అడుగులు పొడవున్న స్టేజీ పెద్దదనిపిస్తుందా? అంతమంది జనం దేవుని వాక్యం వినడానికి, పాటలు పాడడానికి ఆ మాత్రం స్టేజీ అవసరం లేదా? అంతేకాక ఈ స్టేజీ మేము కూలిచ్చి వేయించటం లేదు. మా సండే స్కూల్ పిల్లలు, మా యవనస్తులు చెన్నై నుంచి ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వచ్చి ఇదిగో ఈ స్టేజ్ అంతా వాళ్లే వేస్తున్నారు. వాళ్లే మళ్లీ చివరి రోజున మొత్తం ఓడదీసి లారీలో ఎక్కించి మరో స్థలానికి తీసుకుని వెళ్తున్నారు. ఎంత ఒబ్బిడి చేయగలమో అంత ఒబ్బిడి చేసి కూలి వాళ్ళకిచ్చే డబ్బులన్నీ మిచ్చం చేసి మేమే కూలి వాళ్ళగా పనిచేస్తూ ఉన్నాం. ఎంతో మంది ఐటీ స్టూడెంట్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, మా సంఘ విశ్వాసులు అందరూ కూడా ఈ పనుల్లో కూలి వాళ్ళలాగా పనిచేయటం నిజంగా దేవుని కృపే. చిన్న చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు యవన కాలపు ఇచ్చలను వదిలిపెట్టి దేవుని కొరకు చెమటలు కార్చటం, కూలి వాళ్ళలాగా పనిచేయటం గొప్ప భాగ్యమే. అందువలనే ఈ కల్వరి ఉజ్జీవ సభలను జరిపించగలుగుతున్నాం. చెన్నైలో ప్రభు ఇచ్చిన చిన్న సంఘములోని విశ్వాసులు ఎంతో త్యాగంతో వారు సెలవులు పెట్టి వాళ్ల సొంత ఖర్చులతో ఈ మీటింగులకు వచ్చి ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు. మా సండే స్కూల్ పిల్లలు చిన్న చిన్న వారైనా అనేక రీతులుగా దేవుని ఆలయంలో తీర్చిదిద్దబడ్డ వారిగా ఉన్నారు కనుక ఇదిగో ఈ వీడియోస్ తీసేవాళ్లు, ఈ కెమెరా మ్యాన్స్, ఈ యొక్క జిమ్మి జిప్ తిప్పేవాళ్ళు, వీళ్ళందరూ కూడా సండే స్కూల్ పిల్లలని, యవనస్తులని మీరు గుర్తించారా? ఒక కెమెరామ్యాన్ కి ఎన్నో వేల రూపాయలు ఇవ్వవలసి ఉంది. కానీ మా పిల్లలే 7 కెమెరాలు పెట్టుకుని ఈ కార్యక్రమాన్నంతా షూట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు. మీటింగ్ ప్రారంభించిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఒకేసారి స్టేజ్ మీద ఆర్భాటంగా ఉన్న లైటింగ్, అందంగా అలంకరించబడిన స్టేజి, ఇవన్నీ చూసేటప్పటికి కొందరికి ఆశ్చర్యం కలుగుతుంది, అసూయ కలుగుతుంది.
ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, తన ప్రేమ చూపనకు నెల దిగినాడు. నా సేద దిచి నన్ను జీవింపజేశాడు. యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. భజించి పూజించి ఆరాధించెదను, ఓ 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 భజించి పూజించి ఆరాధించెదను. ఓ శరణం శరణం యేసు స్వామి శరణం, ఓ శరణం శరణం యేసు స్వామి శరణం, శరణం శరణం యేసు స్వామి శరణం, ఓ శరణం శరణం యేసు స్వామి శరణం. దేవుని సన్నిధిలో ఆర్భాటంగా మనం ఆనందించొద్దా? శ్రేష్టమైనది దేవుని కొరకు కాక దెయ్యం కొరక? ఉన్నతమైన వాటిని దేవుడు మన కొరకు సిద్ధపరిస్తే లోకం వాడుకుంటుంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా? ఎందరికో సువార్త వినబడాలనే ఒకే వాంఛతో ఈ ఆర్భాటాలన్నీ చేస్తున్నాం. ఏదో మమ్మల్ని మేము చూపించుకోవడానికంటే వేరే చోటకెళ్ళి చూపించుకోవచ్చండి. అమాయకమైన ఆకలితో ఉన్న ఆత్మల ముందా మా ఆర్భాటాలు చూపించేది. ప్రభునామాన్ని మహిమపరచడానికే ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. నీ దేవుణ్ణి మహిమపరచడానికి నీవేమైనా చేశావా? ఎప్పుడైనా నీకున్నది ఏదైనా ఇచ్చావా? ఎప్పుడైనా నీ చేయి చాపి ఏదైనా దేవుని పనిలో నువ్వు సహకరించావా? మీరు కూడా పాలిభాగస్తులై దైవాశీస్సులు పొందండి. సైన్యాధిపతి ప్రభువే, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి అనుచు పాడెదం. మా ధ్వజము విజయ ధ్వజమే, మా ధ్వజము విజయ ధ్వజమే. మేము త్యాగంతో మా కండబలాన్ని, బుద్ధి బలాన్ని, మాకున్న సర్వాన్ని ఉపయోగించి ప్రభువుని మహిమపరుస్తూ ఈ టీవీ కార్యక్రమాలు సిద్ధపరుస్తున్నాం. ఈ కల్వరి ఉద్యోగ సభలు జరిపిస్తున్నాం. బ్రతుకుట క్రీస్తే అన్నట్లుగా ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నాం. అంత వరకు నమ్మకంగా ఉండాలని, ఎన్నడూ దేవుని దుఃఖపరచకూడదని, దేవునికి లెక్కప్పచెప్పవలసిన వారిగా ప్రతి విషయంలో ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. మరి మీరు ఇలాంటి పరిచర్యలు నిజంగా పాలుభాగస్తులై ఉంటే
ఈ పరిచర్య ద్వారా మేలు పొందుతుంటే మీ దగ్గర నుంచి మేము కోరేది ఒకటేనండి, మా కొరకు మీరు ప్రార్థించండి, మీ సహకారాన్ని మాకు అందించండి. ఈ కోరికల్లో మీరు నిజంగా మేలు పొంది ఉంటే ఆ విషయాన్ని ఒక చిన్న ఉత్తరం రాసి లేక టెలిఫోన్ చేసి మాకు తెలియజేస్తూ ఉండండి. అందును బట్టి ప్రభువును మేము స్తుతించడానికి, మీ కొరకు మరింత భారంతో ప్రార్థించడానికి, మరింతగా దేవుని కొరకు సాక్షులుగా మేము జీవించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. ఆర్థిక ఇబ్బందుల కలకల కాపురమా, సంఘాల పర్యంతమా, కుటుంబ సమస్యల ఆర్థిక ఇబ్బందుల కలకల కాపురమా, సమస్య తీరునండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, బాధితులా, రోగ పీడితులా, సంతానహీనులా, అశాంతి జీవులా, వ్యాధి బాధితులా, రోగ పీడితులా, సంతానహీనులా, శాంతి జీవులా, యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో కృంగిన ప్రజలారా, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన జనులారా, యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో
స్తోత్రం. ఒక్క నిమిషం ఇలాగే కళ్ళు మూసుకొని తలకాయ వంచి మంచి దేవుడైన యేసయ్యకు, భారాలు తీర్చే యేసయ్యకు చెప్పండి. కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, సంతానహీనుల, అశాంతి జీవుల, సమాధానం కోసం వెతుకుతున్నారా? సంతోషం కోసం వెతుకుతున్నారా? క్షమాపణ కోసం వెతుకుతున్నారా? పరలోక రాజ్యం చేరాలనుకుంటున్నారా? అడగండి. యేసయ్యే, యేసయ్యే మనకి సహాయకుడు. ఆయన ఎందుకు రండి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి, ఆయన్ని అడగండి. ఇప్పుడే నువ్వు అడుగుతుండగానే ఆకాశమునకు నీ ప్రార్థన వినబడుతుంది, పరము నుండి జవాబు నీకు దొరుకుతుంది. నిన్న ఆయన విడిపిస్తాడు, రక్షిస్తాడు, దర్శిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ ప్రశస్తమైన సమయమును గురించి నీకు వందనములయ్యా. మా బాధ ఎటువంటిదైనా, మా వేదన ఎటువంటిదైనా, మా అవసరత ఎటువంటిదైనా, లోకములో ఎవ్వరూ మాకు సహాయం చేయలేని సమస్య అయినా, వైద్యులు చేయి విడిచిన, బంధువులు మరచిపోయిన, కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టిన, కట్టుకున్న భర్త ద్రోహం చేసిన, కన్న బిడ్డలు భారమైన, ఎన్నడూ విడువను ఎడబాయనన్న, ఎవరు విడిచినా విడువనన్నా చేరదీసే ప్రభు కొరకు, ఆదరించే ప్రభునందు విశ్వాసముంచుతున్నాము నాయన. నీవే నా దిక్కు, నీవే నా గతి, నీవే నా కోట, నీవే నా దుర్గము, నీవే నా బలము, నీవే నా శైలము, నీవే నా సమస్తమేసయ్యా. నన్ను విడిపించు, నన్ను ఆదరించు, నా కన్నీళ్లు తుడువయ్యా, నా గుండెల్లో ఉన్న కలవరాన్ని నుంచి నన్ను విడిపించు నాయన అని ప్రతి ఒక్కరు ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు, ఏ ప్రార్థన నీకు వినబడుతున్నదో ఆ ప్రార్థన మీద నీవు దృష్టి ఉంచున్నావు గనుక, విన్నావు గనుక విడిపించావని నమ్ముచున్నాము నాయన. ప్రార్థనలో ఏమేమి అడుగుచున్నారో అవి మీకు దొరుకును అని నమ్మిన ఎడల దొరుకును అని చెప్పినట్లుగా నమ్ముచున్నాము నాయన. ఆశీర్వదించుము. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. అందరం పాడదాం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. మీ ప్రార్థన అవసరాలు ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూ ఉండండి. ప్రభు సన్నిధిలో మీ కొరకు విజ్ఞాపన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించాలి. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచట నాకు దొరికేనని. ఆమేన్. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచట నాకు దొరికేనని. జగం